నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రసాద్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో పెట్టిన తర్వాత కువైట్ లో ఉన్న యూట్యూబర్లు కానీ అలాగే యూట్యూబర్లు వీడియోలు పెట్టిన తర్వాత ఇండియాలోని మీడియా కూడా స్పందించి ఆ యొక్క వార్తనైతే న్యూస్ నైతే కవర్ చేయడం జరిగింది. తాజాగా కువైట్ లోని మీడియా కూడా ప్రసాద్ అన్న గురించి మనం చూసుకుంటే వార్తలు రాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఆంజనేయ ప్రసాద్ అనే 30 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం కువైట్ లో పనిచేస్తూ ఉన్నాడు. శనివారం తన స్వగ్రామానికి వచ్చిన కొద్దిసేపు తన భార్య సోదరి మామగారిని హత్య చేశాడు. ఆ వ్యక్తి వికలాంగుడైన 60 ఏళ్ల వృద్ధుడని చెప్పి అతను నిద్రిస్తూ ఉన్న సమయంలో ఇనుపరాడ్డుతో కొట్టి అదే రోజు కువైట్ కు తిరిగి వచ్చాడు. బాధితురాలి కుటుంబంతో కలిసి ఉంటున్న తన యొక్క 12 ఏళ్ల కుమార్తె పైన వేధింపులకు పాల్పడినందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు సోషల్ మీడియా వీడియోలో నిందితుడు పేర్కొన్నాడు. అలాగే తన యొక్క క్లెయిమ్లను ధృవీకరించడానికి పోలీసులు మరింత దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ లోని మీడియాలో పేపర్లో అయితే ఈ యొక్క విషయం రావడం జరిగింది. అలాగే ఇది విన్న కువైటీలు కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఒక భారతీయుడు ఇలా చేశాడని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఉన్న ఆయన యొక్క యజమాని కూడా మనం చూసుకుంటే ప్రసాద్ అన్న పనిచేసిన యజమాని కూడా ఈ న్యూస్ చూసి ఉంటే కానీ నిజంగా షాక్ గురై ఉంటాడు. భారతీయులు చూసేదానికి అలా ఉన్నారు, కానీ వాళ్ళకు ఏదైనా అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్తారని చెప్పేసి ప్రసాద్ అన్న అయితే రుజువు చేయడం జరిగింది. అలాగే కువైట్ లోని సోషల్ మీడియాలో మరియు అలాగే కువైట్ లోని మీడియాలో కూడా ప్రస్తుతం న్యూస్ వస్తూ ఉంది. ఇది గాని కువైట్ మొత్తం తెలిస్తే కానీ కువైట్ లో ఉన్న భారతీయులు వాళ్ళ యొక్క ఆడబిడ్డల జోలికి వస్తే తలలు నరుకుతారని చెప్పేసి అందరికీ తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ చూస్తూ ఉన్న కువైటీలు కూడా షాక్ అవుతూ ఉన్నారు. నిజంగా ఇది జరిగిందా అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లోని మీడియాలో ఈ యొక్క న్యూస్ కానీ మీరు చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.